ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే ముందుగా మీరైతే ఫస్ట్ పార్ట్ని చూడాలి. సో ఫస్ట్ పార్ట్ యొక్క లింక్ అనేది క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఆ పార్ట్ని చూడండి. అప్పుడే ఈ సెకండ్ పార్ట్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మొదలు పెడదామా? మా ఊళ్ళమ్మ తల్లి ఒక స్త్రీ శక్తి రూపంలో బావ కలలో కనిపించి చెప్పిన ప్రకారం నన్ను ఓ గదిలో పెట్టి తలుపులు వేశారు. ఇక ఇంట్లో వాళ్ళు మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వారి వారి ఇళ్లను విడిచిపెట్టి మా ఊరి ఆలయంలో ఆ రాత్రి గడుపుతున్నారు. ఇక ఆ ప్రదేశం అంతా అప్పటికే నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక అలాంటి నిశ్శబ్ద వాతావరణంలో ఓ గదిలో ఒంటరిగా పడి ఉన్నటువంటి నేను ఆ క్షణం చూడటానికి ఒక శవంలా కనిపిస్తున్నారు. చావు అంచుల దాకా వెళ్ళినటువంటి నన్ను చూసి అప్పటికే మా వాళ్ళు నాపైన ఆశలు వదులుకున్నారు. కానీ అమ్మవారు బావ కలలో కనిపించి చెప్పడంతో కాస్త ఉపశమనం పొందడం జరిగింది. కానీ అది నిజమో అబద్ధమో కూడా తెలియని పరిస్థితి కావటంతో మా వాళ్ళు అయితే ఇక నేను చనిపోయే ఉంటాను, ఉదయాన్నే అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి, ఆ విధంగా ఊహించుకుంటున్నారు. ఇంతలోనే ఒక వృద్ధురాలు నా దగ్గరకొచ్చింది. నా దగ్గరకొచ్చి ఏమంది అంటే, నీకేమీ కాలేదురా, అనవసరంగా భయపడుతున్నావు. ఎందుకు? సరే కానీ అవి నిన్నేమీ చెయ్యలేవు. ఆ ఇంట్లో నీకు ఆ రోజు కనిపించాయి కదా 3 బొమ్మలు, వాటిని అనవసరంగా ఎందుకు ముట్టుకున్నావు? అలాంటి బొమ్మల్ని ముట్టుకోకూడదు కదా. అవేమైనా సామాన్యమైన బొమ్మలు అనుకున్నావా? ఆ బొమ్మల్లో ఆత్మలు ప్రవేశించాయి. నీకు ఆ విషయం తెలీదు. సరే సరే, ఇప్పుడు నీకు వాటి గురించి గుర్తు చేస్తూ భయపెట్టడం ఎందుకు? కానీ నువ్వేంటి పూర్తిగా వాటికి లోబడిపోయావు? నిజమేలే, నువ్వు చూస్తే చాలా చిన్న పిల్లవాడివి. అవి మాత్రం ఆత్మలు, వాటి ముందు నీ శక్తి ఏం సరిపోతుంది అని ఆ వృద్ధురాలు నాతో మాట్లాడుతూ ఉంటే ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేని స్థితిలో ఉన్నటువంటి నేను తన యొక్క చేతి స్పర్శ ఎప్పుడైతే నన్ను తాకిద్దో కాస్తంత నా శరీరానికి ఏదో ఉపశమనం లభించినట్టయింది. ఇక మెల్లగా కళ్ళు తెరిచి చూడబోతుంటే ఇంకా భయం ఎందుకు, నేనిక్కడే ఉన్నాను కదా, కళ్ళు తెరిచి చూడు అని చెప్తుంది. అసలు ఈ బామ్మ ఎవరు? ఆ బొమ్మల గురించి ఈమె ఎలా చెప్తుంది? నిజంగా వాటిలో ఆత్మలు కూడా ఉన్నాయా అని ఆలోచిస్తూ నీరు ఆ క్షణం చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పటికీ తన యొక్క స్పర్శ వల్ల నన్ను కమ్ముకున్నటువంటి ఆ దుష్టశక్తి యొక్క మైకం తొలగినట్టయింది. ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే సుమారుగా 100 ఏళ్లు పైబడినటువంటి వయసులో ఉన్నటువంటి ఓ వృద్ధురాలు నా కంటపడింది. తలపై జుట్టంతా బాగా మెరిసిపోయింది. అంతేకాదు కనురెప్పలపై ఉన్నటువంటి వెంట్రుకలు కూడా తెల్లగా మెరిసిపోతుంటే ముడతలు పడినటువంటి దేహంతో సరిగ్గా లేచి నిలబడటానికి కూడా శక్తి లేని ఆ వృద్ధురాలు నా మంచం పక్కనే నేలపైన కూర్చుని అలా నా శరీరానికి ఏదో పోస్తున్నట్టుగా, అంటే ఏదో రాస్తున్నట్టుగా కనిపించింది. తనను చూడగానే ఒక్కసారిగా పైకి లేవాలని చూశారు. కానీ ఆ బామ్మ నన్ను అడ్డుకుంది. కంగారు పడుకో, ఇప్పుడే నువ్వేమీ పైకి లేవలేవు, అవి నీ శరీరాన్ని పూర్తిగా ఛిద్రం చేశాయి అని నాతో చెప్తూ, ఇంకా నువ్వేమీ భయపడాల్సిన పని లేదు, మీ ఊరి అమ్మాయి ఉంది కదా, పాపం అది నిన్నేమీ చెయ్యలేదు. కాకపోతే ఆ రోజు ఆ 3 బొమ్మలు నువ్వు ముట్టుకున్నావు చూడు, వాటిలో ఉన్నటువంటి ఆత్మలే నిన్ను చంపాలని చూశాయి. చూడు ఎలా చూస్తున్నాయో అని ఆమె యొక్క చెయ్యి మెల్లగా నా వెనుక ఉన్నటువంటి ఆ గోడ వైపుగా చూపిస్తూ, ఆ గోడ వైపు కబోర్డ్ అనేది ఉంటుంది. ఆనాడు అనుకోకుండా మా ఇంటికి చేరుకున్నటువంటి ఆ బొమ్మలు ఆ క్షణం ఆ కబోర్డ్లోనే నా కంటపడ్డాయి. చూస్తుంటే అవి బొమ్మల రూపంలో ఉన్నాయి, కానీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నట్టుగా కనిపించాయి. కానీ వాటి మాటల్లో కూడా ఏదో తెలియని ఓ అనుభూతి, అది భయంలా అనిపిస్తుంది. అది గమనించినటువంటి నేను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బామ్మ ఎవరు? చూస్తుంటే ఆ బొమ్మలు మాట్లాడుకుంటున్నాయి. ఇదంతా కూడా ఏంటి? ఎటు చూసినా కూడా అంతా విచిత్రంగానే అనిపిస్తుంది. బామ్మ, మీరెవరో నాకు తెలియటం లేదు, ఇప్పటికైనా చెప్పండి, అసలు మీరు ఎవరు? ఆ బొమ్మలు అక్కడ మాట్లాడుకోవటం ఏంటి? పైగా చూస్తుంటే నా శరీరానికి ఏదో పూస్తున్నట్టుగా ఉన్నారు. ఒకవైపు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అయినా నేను గోదావరిలో దూకేశాను.
అదే గోదావరి నీళ్ళలో చనిపోయాను కూడా. కానీ మళ్ళీ ఎలా ప్రాణం పోసుకున్నారో, అక్కడి నుండి ఇక్కడికి నన్ను తీసుకువచ్చింది ఎవరు అని ప్రశ్నల మీద ప్రశ్నలు ఒకటి తరువాత ఒకటి సంధిస్తూ ఉంటే, చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి నువ్వు తిరిగి ప్రాణం పోసుకున్నావురా, అందుకు సంతోషించడం మానేసి తిరిగి ప్రశ్నిస్తావేంటి అని మెల్లగా నా యొక్క తల నిమురుతూ ఇంకేదో చెప్పాలని తాను ప్రయత్నిస్తూ ఉంటే నేను పైకి లేవబోగాను. అందుకు ఆ బామ్మ నన్ను మళ్ళీ అడ్డుకుంది. అయ్యయ్యో, ఇప్పుడే లేస్తావేంటి? చెప్పాను కదా, ఈ 3 ఆత్మలు నీ శరీరాన్ని పూర్తిగా ఛిద్రం చేశాయని. అందుకే నువ్వు ఇప్పుడే లేవలేవు. కొన్ని క్షణాల పాటు ఓపిక పట్టు. ఇక నన్ను లేవకుండా చేసి మంచంపై పడుకున్నటువంటి నన్ను బార్లా కాళ్ళు చేతులు చాపుకొని పడుకోమని చెప్పింది. నేను అలానే పడుకున్నాను. ఇక తన ఒడిలో ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకుంది. నా 2 చేతుల్లో 2 నిమ్మకాయలు పెట్టింది. ఇంకో 2 నిమ్మకాయలు తల కింద పెట్టింది. ఇంకో కాయ తన చేతుల్లోకి తీసుకుని, అంతటి వృద్ధురాలు అయినప్పటికీ ఒక్క చేత్తోనే ఆ నిమ్మకాయను పిండి ఆ కాయ యొక్క రసాన్ని నేరుగా నా నోట్లోకి వేసింది. ఆ తరువాత చేతుల్లో ఉన్నటువంటి నిమ్మకాయలని ఒక్కొక్కటిగా కాలితో తొక్కివేసింది. ఇక మిగిలినటువంటి ఆ తల కింద నిమ్మకాయలు, ఆ కాయలు కూడా తీసుకుని 2 చేతులతో వాటిని గట్టిగా నలిపి నేరుగా నా కళ్ళల్లోకి ఆ రసాన్ని పోసింది. ఇంకేముంది, అలా కళ్ళల్లో నిమ్మకాయ రసం పడేసరికి నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. మంచంపై నుండి లేచి పరుగు పెట్టాలని చూశాను. కానీ ఆ బామ్మ మాత్రం నన్ను కదలకుండా నాపైకి ఎక్కి మరీ నిలబడింది. అంతే, తాను నా పైన ఎక్కి నిల్చునేసరికి ఏదో ఓ పెద్ద కొండ నా పైన పడ్డట్టయింది. ఆ బరువును మొయ్యలేక కనుగుడ్లు పైకి తన్నుకొస్తున్నాయి. శరీరం అంతా కూడా మంచానికి నొక్కుకుపోయింది. ఒళ్ళంతా బాగా పిండి కొట్టినట్టుగా విపరీతమైన నొప్పి. అల్లాడిపోతున్నాను. ఇంతవరకు కేవలం ఏదో ఒక మూల నా ప్రాణం నిలబడింది. కానీ ఈ క్షణం నా ప్రాణం పోతుందేమో అన్నంత భయం. ఇక అదే భయంతో గట్టిగా అరిచేసరికి నాపై ఎక్కి నిల్చున్నటువంటి ఆ బామ్మ వెంటనే క్రిందకి దిగి, సరేరా, నా పని పూర్తయింది, నువ్వు హాయిగా లేవచ్చు అని చెప్తుంది. కానీ ఒళ్ళంతా ఒక్కటే నొప్పులు. నిమ్మకాయ రసం పిండి ఉండటం వల్ల కళ్ళంతా భరించరాని మంటలు. ఆ బాధతో నేను గడుపుతూ కళ్ళు తెరిచి చూడలేకపోతుంటే తను కబోర్డులో ఉన్నటువంటి ఆ 3 బొమ్మలతో మాట్లాడుతూ, ఇక మీ పనే మిగిలి ఉంది, రండి అని నేను కళ్ళు తెరిచి చూడకముందే ఆ 3 బొమ్మలు తన చేతుల్లోకి తీసుకుని ఏదో చెయ్యాలని చూస్తుంటే ఆ 3 బొమ్మలు కూడా భయపడి విపరీతంగా గట్టిగా అరవటం మొదలుపెట్టాయి. ఆ అరుపులకు మా ఇల్లంతా కూడా గాల్లోకి లేచినట్టయింది. వాటి అరుపులు వినలేక నేను భయంతో 2 చెవులు మూసుకున్నాను. అయినా సరే ఆ అరుపులు ఇంకా గట్టిగా వినిపిస్తుంటే అది తట్టుకోలేక ఒక్కసారిగా నేను స్పృహ కోల్పోయినట్టుగా అయింది. అలా స్పృహ కోల్పోయినటువంటి నేను ఆ రాత్రంతా అలాగే ఉండిపోయాను. ఇక ఆ రాత్రంతా కూడా ఆ విధంగా గడిచింది. అది ఉదయం 6 గంటల సమయం. అప్పటికే ఊరిలో వారంతా కూడా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తుంటే, ఎక్కడో టెంపుల్లో ఓ రాత్రంతా గడిపినటువంటి మా అమ్మ, నాన్న, అత్తయ్య వీళ్ళంతా కూడా అప్పుడే అక్కడి నుండి వేగంగా ఇంటికి వస్తున్నారు. అలా వారు వస్తూ ఉంటే వారి వెంట ఊరి జనమంతా కూడా ఏం జరిగిందో చూద్దామని మా ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులన్నీ కూడా గడియవేసి ఉన్నాయి. ఇక వెంటనే మా అత్తయ్య ఆ తలుపులు తెరిచింది. అలా లోపలికి వస్తుంటే ముందు రాత్రి విడిచిపెట్టిన ఆ గదిలో నేను ఎదురుగా కనిపించాను. కానీ ఇంకా అలాగే పడుకున్నట్టుగా ఉన్నాను. ఇక్కడ ఏమీ జరగలేదు, వీడు చనిపోయింటాడు. అనవసరంగా నా కొడుకు చెప్పిన మాట ప్రకారం నేను ఇక్కడే వదిలేశాను. వీడి శవాన్ని ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోగాం. అసలిప్పుడు ఏం చెయ్యాలి అని గట్టిగా రోదిస్తూ నా మంచం దగ్గరకు చేరుకుంది అత్తయ్య. తన ఏడుపు అంత గట్టిగా వినపడేసరికి అంతవరకు నిద్రలో ఉన్నటువంటి నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాను. ఇంకేముంది, అలా నేను లేచి కూర్చునేసరికి అత్తయ్య గొంతు నుండి ఏడుపు వినపట్టలేదు. ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ నన్ను పిలుస్తూ ఉంటే తన వెనుక ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇక అందరిలో కూడా ఒక్కటి ఆలోచన, నిజంగానే అమ్మవారు నన్ను రక్షించారని, నిజంగానే ఈ అమ్మవారు
చాలా సత్యం గలదని గొప్పదని భావిస్తూ ఈసారి జాతర ఘనంగా చేసి మా మొక్కులు తీర్చుకోవాలి అనుకుంటున్నారు. నేను సాధారణంగానే లేచి కూర్చున్నాను. మా వాళ్ళంతా నన్ను చూసి ఎంతగానో సంతోషించారు. స్వయంగా ఆ అమ్మవారే వచ్చి నన్ను బ్రతికించేసరికి ఊరంతా కూడా విస్మయమైంది. ఆ ఒక్కరోజు దాటితే చాలు, మరుసటి రోజు అమ్మవార్ల జాతర మొదలవుతుంది. ఇక ఊరి ప్రజలంతా కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రేపే గుడి తలుపులు తెరిచి శుద్ధి చేసి మా ఇంటి ముందే ఒక పందిరిలో 2 అమ్మవార్లను పూజించే ఒక దివ్యమైన కార్యక్రమం మొదలవుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి జాతరలన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ ఏడాది జరుగుతున్న జాతరకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు అమ్మవారు ఒక మనిషి రూపంలో వచ్చి నన్ను కాపాడటం. ఈ విషయం తెలిసినప్పటి నుండి మా ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా అమ్మవారి మహత్యాన్ని తెలుసుకుని ఆ జాతరకు రావాలని చూస్తున్నారు. ఆ రోజు పగలు గడిచి రాత్రి అయింది. ఇక అర్ధరాత్రి వరకు జాతర యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుని కాసేపు నడుం వాల్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇక అప్పటికే నేను గాఢంగా నిద్రపోతున్నాను. ఇంతలో ఎవరో వచ్చి నన్ను నిద్రలేపినట్టయింది. ఉలిక్కిపడి నిద్ర నుండి మేల్కొని చూస్తే నా పక్కనే మునుపటి రాత్రి నాకు కనిపించినటువంటి అమ్మవారు మళ్ళీ కనిపిస్తున్నారు. అమ్మను చూడగానే నన్ను నేను మర్చిపోయే వేళ రాత్రితో నిన్ను పొంచి ఉన్న గండం పోయింది అనుకున్నాను. కానీ మరికొన్ని ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. ఎలా అయినా నిన్ను చంపి ఊరు మైలుపడేలా చెయ్యాలనుకుంటున్నాయి. మరిచిపోకుండా నేను చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా విను. ఈ జాతర జరిగే 3 రోజులు కూడా రాత్రి పగలు అన్న భేదం లేకుండా నేను కొలువు తీరే పందిరిలోనే గడుపు. పందిరి దాటి బయట ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టొద్దు. ఆ తరువాత ఆత్మల వల్ల నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. జాగ్రత్త సుమా అని మరీ హెచ్చరించి ఒక్కసారిగా అదృశ్యమైంది. అంతే, నేను నిద్ర నుండి మేల్కొన్నాను. వెంటనే మా అమ్మతో అమ్మవారు కనిపించి స్వయంగా ఆవిడ నాతో చెప్పిన మాటలు మా అమ్మ నాన్నలతో చెప్పగా మా అమ్మ 2 చేతులు పైకెత్తి నమస్కరించింది. ఇంకా నీకు గండం పొంచి ఉంది అంటే అది నిజం కావచ్చు. పోనీలే, నీకు ఆ గండం నుండి తప్పించే మార్గం కూడా ఆవిడే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అమ్మవారి వద్దనే ఉండు. అక్కడకు దాటి ఎక్కడా బయట అడుగు పెట్టొద్దు. అలా అయితే నీకు ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. మర్చిపోకుండా ఈ ఒక్క పని పూర్తి చెయ్యు అని మా అమ్మ చెప్పింది. తప్పకుండా అమ్మవారి దగ్గరే గడుపుతారు. అలాంటి సమయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక ఆ రాత్రి గడిచి ఆ రోజు రానే వచ్చింది. ఇక మా ఇంటి ముందు పందిరి నిర్మాణం జరుగుతుంది. ఒకవైపు ఊరిలో ప్రతి ఒక్క ఇంటి ముందు పందిళ్లు వెలిసి అమ్మవారు ఊరంతా తిరిగే సమయమైంది. ఆమె కాళ్ళు కడగటానికి అంతా సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలింది గుడికి వెళ్ళి తలుపులు తెరవటం మాత్రమే. అప్పటికి దాదాపుగా 9 గంటలు కావస్తుంది. మంగళ వాయిద్యాలతో గుడికి బయలుదేరుతున్నారు. గుడికి వెళ్ళిన తరువాత తలుపులు తెరిచి గుడితో పాటు విగ్రహాలను కూడా శుద్ధి చేసి శుభ్రం చేసినటువంటి 2 అమ్మవార్ల యొక్క విగ్రహాలకు వస్త్రాలు మరియు ఆభరణాలతో అలంకరించి చెరో విగ్రహాన్ని ఒక్కొక్క ఘటంలో వేసుకుని ఒకటి మా మేనత్త, ఇంకొకటి మా అమ్మ, 2 ఘటాలను తలపైన పెట్టుకుని అక్కడి నుండి ఊరేగింపుతో మా ఇంటి ముందు ఉన్నటువంటి పందిరి వద్దకు చేరుకోవాలి. ఇలానే ఎప్పుడూ జరుగుతూ ఉంది. అలాగే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. అయితే ఊరిలో ప్రజలంతా ఎవరైనా కానీ గుడి దగ్గరకు వెళ్ళే వేళ ప్రతి ఒక్కరూ కూడా ఒక నిమ్మకాయ, పసుపు, కుంకుమ మరియు వేప మండను పట్టుకుని వెళ్ళాలి. పైగా అలా గుడికి వెళ్ళి తిరిగి ఊరిలోకి వచ్చే వేళ వెనుక నుండి ఎవరు పిలిచినా సరే మాలో ఏ ఒక్కరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుతిరిగి చూడకూడదు. అలా చూస్తే ఏదో ఓ శక్తి ఆవహిస్తుందని మా నమ్మకం. అది చెడు శక్తి. ఇది పూర్వకాలం నుండి వస్తున్నటువంటి మా ఊరి ఆచారం. ఇక సమయం మించిపోవటంతో ఊరిలో జనమంతా కూడా చిన్న పెద్ద అనే భేదం లేకుండా వీటిని పట్టుకుని గుడికి ప్రయాణమై వెళ్ళిపోయారు. అమ్మ మరియు అత్తమ్మ, వారితో పాటు మా నాన్న ముగ్గురు తలుపు తెరిచేందుకు ప్రయత్నిస్తుంటే తాళం చెవి ఇంటి వద్ద మర్చిపోయావని
ఆ క్షణం గుర్తొచ్చింది. వెంటనే మా అమ్మ పక్కనే ఉన్నటువంటి నన్ను పిలిచి తాళం చెవి తీసుకురావటం మర్చిపోయాం, నువ్వు వేగంగా వెళ్ళి తాళం చెవి తీసుకురా అని చెప్పగా, ఇక అప్పటికే సమయం మించిపోతుంది అన్న కారణంగా పరిగెత్తుకుంటూ ఇంటికి బయలుదేరాను. ఇక ఇంటికి చేరుకుని గోడకు వేలాడుతున్న ఆ తాళం చెవిని అందుకుని కనీసం తలుపు కూడా వేయకుండా మళ్ళీ అక్కడికి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఇక సరిగ్గా మా ఇల్లు దాటి ఇంకా 3 ఇళ్ళు దాటుతున్నాను అనేసరికి ఆ తరువాత ఉన్నది మా అత్తమ్మ వాళ్ళ యొక్క ఇల్లు. సరిగ్గా ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఎవరో నన్ను వెనుక నుండి పిలుస్తున్నట్టుగా వినపడింది. ఆ పిలుపు కూడా ఒక స్త్రీ గొంతు నుండి వినపడేసరికి పరాగ్గా ఉన్నటువంటి నేను అలా పిలిచింది. నిజంగానే మా అత్తమ్మ అని కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూశాను. అలా చూస్తే అక్కడ ఎర్రని చీర కట్టుకున్నటువంటి ఒక స్త్రీ నా వెనకే నడిచి వస్తున్నట్టు కనిపించింది. ఇంతవరకు ఆమెను నేను ఎప్పుడూ చూసి ఉండలేదు. అందుకోసమే ఎవరండి మీరు, నన్ను పిలిచారేంటి అనగా ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడే ఆగిపోయింది. అంతే, తాను అక్కడే నిలిచిపోవటంతో తను పిలిచింది నన్ను కాదేమో, తను నన్ను పిలిచినట్టుగా నేనే ఊహించుకున్నానేమో అని వెంటనే ముందుకు తిరిగి వెళ్ళిపోతామని వెనక్కి తిరిగి ఉన్నటువంటి నా తలను ముందుకు తిప్పాలి అనుకున్నాను. కానీ అస్సలు నా మెడ ముందుకు తిరగటం లేదు. వెనక్కి తిరిగి చూస్తున్న ముఖం అటువైపే తిరిగి అలానే ఉండిపోయింది. ఎవరో గట్టిగా పట్టేసినట్టయింది. అలా నిమిషాలు గడుస్తున్నాయి. నేను తాళం చెవి తీసుకువస్తారని అక్కడ మా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మెడలు వెనక్కి తిరిగి ఉన్నటువంటి నేను అక్కడేవో బొమ్మలా నిలబడిపోయాను. సమయం గడుస్తుంది, కానీ నేను వెళ్ళలేకపోయేసరికి వీడు అప్పుడనగా ఇంటికి వెళ్ళాడు, ఇంకా రాకపోవటమేంటి అని మా అమ్మ వేరొక అబ్బాయిని తాళం తీసుకుని తొందరగా రమ్మని పంపించింది. వాడు ఎంతో వేగంతో మా ఇంటికి వస్తున్నాడు. వీధి సగంలోకి వచ్చేసరికి వెనక్కి మెడ తిరిగి ఉన్నటువంటి నేను రోడ్డు మీద నిల్చున్నట్టుగా కనిపించారు. నన్ను చూసినటువంటి వాడు, నీకోసం అక్కడ వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు, అయినా అక్కడ ఎవ్వరూ లేకుండా అటువైపు చూస్తున్నావేంటి అని నాతో చెప్పాడు. వాడలా మాట్లాడుతున్నా సరే నేను మాత్రం తిరగలేకపోతున్నాను. ఇక నాలో ఏ కదలిక లేకపోయేసరికి వాడే చేత్తో నా భుజాన్ని తట్టి మరీ పిలిచాడు. అంతే, వాడి చెయ్యి నా శరీరాన్ని తాకగానే నేను అక్కడికక్కడే క్రింద పడిపోయాను. నేనలా పడిపోగానే వాడు నా యొక్క పరిస్థితిని చూసి చాలా భయపడ్డాడు. అదే భయంతో మళ్ళీ గుడి వద్దకు పరుగు పెట్టి నేను క్రింద పడిపోయిన విషయాన్ని మా వాళ్ళతో చెప్పేసరికి ఒక్క మా అమ్మా నాన్నలు మాత్రమే కాదు, మిగతా వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేశారు. వచ్చి చూస్తే మెడ వెనక్కి తిరిగి ఉంది, పైగా కళ్ళు కూడా బాగా ఎర్రబడి ఉన్నాయి. నా వద్దకు చేరుకున్నటువంటి జనం నా పరిస్థితిని చూసి సాక్షాత్తు అమ్మవారే వీడిని ఆవహించారు అని అమ్మవారి కోసం తీసుకువెళ్ళినటువంటి ఆ పూలదండలు ఒక్కొక్కరిగా నా మెడలో వెయ్యాలని చూస్తుంటే మా అత్తమ్మ నా పరిస్థితిని గమనించింది. పూలదండలు వేయబోతున్న జనంతో వీడిని ఆవహించింది అమ్మవారు కాదు, ఆ అమ్మాయి ఆత్మ అనగా మా గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా హడిలిపోయారు. మళ్ళీ ఇదేంటి, అమ్మవారు మొన్ననే కదా దీన్ని దూరం చేసింది, ఇంతలోనే మళ్ళీ ఎలా వచ్చింది? ఆ అమ్మాయి ఆత్మ చాలా గటుకురాల్లా ఉంది, దీనివల్ల ఊరికి కూడా ప్రమాదం ఉందని భయపడుతూ ఉంటే మా అత్తమ్మ అందరికీ ధైర్యం చెప్పి, ఏమీ కాదు, ముందు వీడిని తీసుకుని గుడిలో కూర్చోబెడదాం పదండి అని చెప్పగా ముగ్గురు కుర్రవాళ్ళు నన్ను భుజాలపై మోసుకుని గుడి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ గుడి యొక్క ప్రాంగణంలో నన్ను కూర్చోబెట్టారు. ఈలోగా మా నాన్న వెళ్ళి తాళం చెవిని తీసుకురావటం, ఒకవైపు నేను కూర్చుండగానే మా వాళ్ళంతా గుడి తలుపులు తెరిచి విగ్రహాలతో పాటు గుడిని కూడా శుభ్రం చేసి పూజలు మొదలు పెట్టేసరికి అక్కడ కూర్చున్నటువంటి నేను అక్కడ కూర్చోవటం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎలా అంటే భయపడుతూ లేస్తున్నట్టు. సరిగ్గా అప్పుడే ఆ మా ఊళ్ళమ్మ తల్లి మా అత్తమ్మను ఆవహించింది. నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని మా ఊళ్ళమ్మ తల్లి నన్ను అడగ్గా, నాకు అన్యాయం జరిగింది, అది అందరికీ తెలియాలి, లేదంటే నేనే ఏదో తప్పు చేసి చనిపోయారని అంతా కూడా నన్నే నిందిస్తున్నారు అని అమ్మవారితో ఎదురు మాట్లాడుతుంటే, ఇలా చూడు,
ఏదైనా ఉంటే నీ తల్లిదండ్రుల దగ్గర తేల్చుకోవాలి, అంతే తప్ప ఈ అబ్బాయిని ఎందుకిలా హింస పెడుతున్నావు అని అనేసరికి చుట్టూ ఉన్నటువంటి మా గ్రామ పెద్దలు, అమ్మవారు ఆవహించి ఉన్నటువంటి మా అత్తమ్మతో, తల్లి ఆ సంగతేదో తరువాత చూద్దాం, ముందు పూజా కార్యక్రమం మొదలవ్వాలి, ఇప్పటికే సమయం మించిపోతుంది అనగా, సరే అది నా దగ్గర నుండి కదిలి ఘటాన్ని తలపైన ఎత్తుకోవటం జరిగింది. ఒకవైపు మా అమ్మ, ఇంకోవైపు మా అత్త ఇద్దరూ కూడా 2 ఘటాలను తలపైకి ఎత్తుకొని అక్కడి నుండి మా ఇంటి ముందు ఉన్నటువంటి ఆ పందిరి వైపుగా కదిలారు. ఆత్మ ఆవహించి ఉన్నటువంటి నేను కూడా వారి వెంట వెళ్ళాలని చూశాను. కానీ నా మెడ ఇంకా వెనక్కి తిరిగి ఉంది, ఇటువైపుగా తిరగటం లేదు. ఇక దాన్ని గ్రహించినటువంటి మా ఊళ్ళమ్మ తల్లి విసుక్కుంటూ, ఇంత మొండిదానివంటే నువ్వు మరి ఇలా చేస్తావా, వాడి మెడ విరిచేస్తావా ఏంటి, నువ్వు అనుకున్నట్టుగానే అందరికీ తెలియచేస్తారు, ముందు వాడి మెడ మామూలుగా చెయ్యి, లేదంటే ఏం చేస్తానో తెలీదు అని చెప్పేసరికి, మీరు సాక్షాత్తు ఒక అమ్మవారు, ముందుగా మాట ఇచ్చి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ హద్దు దాటకూడదు, ఒకవేళ నాకు ఇచ్చిన మాటను మీరు తప్పితే మళ్ళీ వీడిని ఆవహిస్తారు, సరేరా అని మా ఊళ్ళమ్మ చేత తన చేతిలో ఒట్టు వేయించుకుని అక్కడి నుండి ఊరి జనంతో పాటు నన్ను ఆవహించి ఉన్న అమ్మాయి ఆత్మ కూడా ఆ పందిరి వద్దకు చేరుకుంది. నిజంగా ఆ రోజు జరిగిన ఆ సంఘటనను చూసి మా గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఒక దేవత, ఒక దెయ్యం రెండూ కూడా పందిల్లోకి రావటం చాలా విచిత్రమైన సంఘటన. ఆ ఘటాలు పందిరి వద్దకు చేరుకున్నాయి. అప్పటికే నిండుగా ముగ్గురుతో అలంకరింపబడి ఉన్న పందిరిలో 2 తలపై ఉన్న ఘటాలను దింపి ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటే నేను అదే పందిరిలో కూర్చుని నా కోరిక తీర్చమన్నట్టు అమ్మవారి వంక తీక్షణంగా చూస్తున్నాను. ఇంకా పూజా కార్యక్రమం పూర్తి కాలేదు, అదంతా పూర్తయిన తర్వాత నీ పని చూస్తాను అని అమ్మవారు చెప్పి పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యాక ఆ తరువాత గ్రామస్తులందరి సమక్షంలోనూ అమ్మవారు నన్ను ఆవహించి ఉన్న ఆత్మను పిలిచి, ఇప్పుడు చెప్పు నీకు ఏం కావాలి అని అడిగింది. అందుకు నన్ను ఆవహించి ఉన్నటువంటి అమ్మాయి ఆత్మ, నేను చనిపోయి 1 ఏడాది కూడా గడవలేదు కదా, అందుకే మా ఇల్లు మైలుపడి ఉండటం వల్ల వాళ్ళెవ్వరూ కూడా ఈ జాతరకు రాలేకపోయారు, వారంతా కూడా ఇంట్లోనే ఉన్నారు, ఈ క్షణం మీరు వాళ్ళు ఎక్కడికి రమ్మని కబురు పెట్టండి అని చెప్పారు. సరే అని అత్తమ్మను ఆవహించి ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లి ఒక వ్యక్తిని పంపించి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారి పందిరి వద్దకు పిలిచినట్టుగా చెప్పేసరికి వారంతా కట్టగట్టుకుని పందిరి వద్దకు చేరుకున్నారు. చూస్తే ఇంకేముంది, మళ్ళీ యథావిధిగా నన్ను వాళ్ళ అమ్మాయి ఆత్మ ఆవహించినట్టుగా వారికి కూడా అర్థమైంది. నన్ను చూడగానే వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చింది. నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావు, ఇప్పటికైనా అబ్బాయిని విడిచిపెట్టు, చూస్తుంటే వాడు చనిపోయేలా ఉన్నాడు, ఇప్పటికే మమ్మల్ని ఊళ్ళో వాళ్ళంతా కూడా నానా మాటలాడుతున్నారు, నీ నుండి ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాం అని తన కూతురి ఆత్మతో మాట్లాడుతుంటే, ఏం జరిగినా సరే నేనైతే విడిచిపెట్టను, ఇంకా నేను చెప్పినట్టుగా ఎవరైనా చెయ్యకపోతే వీడిని చంపడం కూడా ఖాయం అని ఆమె యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి వారిని భయపెట్టి చివరకు తాను చెప్పినట్టుగా చెప్తామని ఒప్పించుకుంది. ఇక అక్కడ ప్రజలంతా కూడా చూస్తుండగానే నన్ను ఆవహించి ఉన్నటువంటి ఆత్మ ఆమె తల్లితో అసలు నిజాన్ని చెప్పమని చాలా గట్టిగా పట్టుపట్టింది. అంతే, వేరే అవకాశమేమీ లేక అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ కూడా జనమందరి సమక్షంలో, నిజమే, నా కూతుర్ని ఇన్నాళ్ళు మీరంతా తప్పు పట్టడానికి కారణం మీవే, నిజంగా మా అమ్మాయి ఎటువంటి తప్పు చెయ్యలేదు, మా అల్లుడు అలాగే తన స్నేహితులు మా అమ్మాయిని బలాత్కరించి ఇష్టం వచ్చినట్టు కొట్టి చివరికి చంపేశారు. అలా చంపేశాక ఎవ్వరి కంటపడకుండా ఉండాలని అంత దూరం నుండి కార్ డిక్కీలో వేసుకొచ్చి మన ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పైన పడేశారు. ఇదంతా మా అల్లుడే చేయించాడు అని అసలు నిజం చెప్పేసరికి అంతవరకు కళ్ళు ఎర్రగా మారి కోపంతో ఊగిపోతున్నటువంటి నన్ను ఆవహించి ఉన్న ఆత్మ అప్పుడు శాంతించింది. చివరికి అసలు నిజం తన తల్లిదండ్రుల ద్వారా ప్రజలంతా కూడా తెలుసుకునేసరికి
ఇక నా పైన ఎటువంటి నింద లేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఎవ్వరికి ఏ ఇబ్బంది పెట్టను అని ఆ అమ్మాయి ఆత్మ నన్ను వీడి మరీ వెళ్ళిపోయింది. ఇక అప్పటికే నన్ను ఆత్మ వీడి వెళ్ళిపోవటంతో సాధారణమైన పరిస్థితికి చేరుకున్నాను. కానీ అమ్మవారు చెప్పినట్టుగా ఆ 2 రాత్రులు కూడా పందిరిలో గడపాలి. అది మొదటి రోజు రాత్రి 9 గంటల వరకు జాతర కార్యక్రమాలు జరిగాయి. ప్రజలంతా కూడా ఆ సమయం వరకు అక్కడే గడిపి ఆ తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోవటం జరిగింది. ఇక అమ్మవారి ఘటాల వద్ద ఉండాల్సింది మా కుటుంబం మాత్రమే. తెల్లవారే వరకు పెట్టెన దీపం ఆరకుండా చూసుకోవాలి. అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక మిగిలింది అమ్మ, నాన్న, అత్తమ్మతో పాటు నేను, అలాగే మా బావ అంతా కూర్చొని అమ్మవారి సేవ చేస్తున్న సమయంలో ఎక్కడ నుండో దోమలు ఎక్కువై ఒక్కసారిగా మమ్మల్ని కుట్టడం మొదలైంది. కానీ ఎలా అయినా సరే తెల్లవారే వరకు మేము అక్కడే ఉండాలి. ఇక తప్పనిసరి పరిస్థితి వల్ల అలాగే గడపాల్సి వచ్చింది. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు మళ్ళీ 2వ రోజు జాతర మొదలైంది. ఆ రోజు ఘటాలు ఊరు మొత్తం తిరుగుతూ ప్రతి ఇంటిని తాకి చివరికి రాత్రివేళ పందిరి వద్దకు చేరుకున్నాయి. మళ్ళీ రాత్రి 10 గంటల వరకు చాలా జనం అక్కడే ఉన్నారు. ఆ తరువాత యథావిధిగా వారంతా వెళ్ళిపోవటంతో ఇక మేము ఆ రాత్రి కూడా ఆ ఘటాల వద్ద కాపలాగా ఉన్నాం. మేం మాత్రమే అక్కడ గడుపుతున్న వేళ ఆ రోజు మరింతగా దోమల బెడద ఎక్కువైంది. చివరికి ఆ దోమకాట్లు భరించలేక అసలు విషయాన్ని మరిచి అక్కడ పడుకునే ఓపిక లేక నేను మెల్లగా వెళ్ళి మా ఇంట్లో పడుకున్నాను. తెల్లవార్లు మా వాళ్ళే అక్కడ అంతా చూసుకున్నారు. తెల్లవారిద్ది. ప్రజలంతా కూడా పందిరి వద్దకు చేరుకుని 2వ రోజు జాతర కూడా మొదలుపెట్టారు. చీకటి పడే వరకు వారి యొక్క మొక్కులన్నీ చెల్లించుకున్నారు. కొందరు కోళ్లను ఇస్తుంటే మరికొందరు పొట్టేళ్లను ఇస్తున్నారు. ఇలా ఆ విధంగా ఆ రోజంతా గడిచింది. ఇక మిగిలింది అమ్మవార్లను గద్దెపై నుండి దింపి గుడిలోకి పంపించి ఘటాలను గోదావరిలో కలపాలి. అది కూడా అర్ధరాత్రి వేళ గోదావరికి వెళ్ళాలి. అయితే ఈ పనిని ఆడవాళ్ళు మాత్రం చేయకూడదు. కేవలం మగవాళ్ళు మాత్రమే చెయ్యాలి. అది కూడా మా కుటుంబంలో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఒకటి మా నాన్న, లేదంటే అన్నయ్య, అలాగే బావ, కాదు అనుకుంటే నేను. మా నలుగురిలో ఎవరో ఒకరు ఆ పని చెయ్యాలి. కానీ ఆ పని చేసేటప్పుడు ఖచ్చితంగా అర్ధరాత్రి కావాలి. ఇక అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళేవారు ఆడదాని వలె ఎర్రని చీర, అలాగే జాకెట్ కూడా ధరించి వాటితో సహా పూలు, బొట్టు, కాటుక అన్నింటినీ అలంకరించుకుని ఒకే ఒక్క డప్పు మోత వినిపిస్తుంటే ఆ డప్పు కొట్టే వ్యక్తితో కలిసి వెళ్ళి వాటిని ఆ గోదావరిలో వదిలేయాలి. అప్పటికే ఆ జాతర పూర్తవుతుంది. ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఊరిలో జరుగుతున్నటువంటి ఒక ఆచారం, అలాగే వాస్తవం కూడా. మేము దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాం. కానీ అలా వాటిని తీసుకువెళ్తున్న వేళ అమ్మవార్ల యొక్క శక్తి కూడా క్షీణిస్తుంది. ఇక అదే అదునుగా భావించే ఎన్నో ఆత్మలు, ప్రేతాత్మలు వారిని వెంబడిస్తూ ఉంటాయి. అవి ఎన్నో మాయలు చేసి వెళుతున్న వారిని ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇక అలాంటి సమయంలోనే అలా వెళ్తున్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క గొంతుతో వెళ్తున్న వారిని పిలిచి వెనక్కి తిరిగి చూసేలా చేస్తాయి. అలా వెనక్కి తిరిగి చూశారు అంటే ఇక ఆ వ్యక్తికి మరణం తప్పదు. ఇక ఆ సమయం అంత ప్రమాదకరమైంది, అలాగే ఎంతో విలువైనది. కానీ సాక్షాత్తు అమ్మవారి యొక్క మహిమ ఉంటుంది అన్న ధైర్యంతో మాత్రమే వెళ్తూ ఉంటాం. ఒక మొండి ధైర్యం మాత్రమే వారికి రక్షగా ఉంటుంది. అయితే ఆ రోజు మా నాన్న వెళ్లాల్సి ఉంది. కానీ మా అత్త నాన్నను వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఓ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. అదే కారణంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించాలి అన్న ఉద్దేశంతో నన్ను మాత్రమే ఆ రోజు అక్కడికి పంపించే ఏర్పాటు చేసింది. అది మా అమ్మకు ఇష్టం లేదు. ఇక మా అత్త బలవంతాన నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా అర్ధరాత్రి 11:50 గంగలో కలపాల్సిన వస్తువులన్నింటినీ తలపైన పెట్టుకున్నారు. ఒక్క మాదిగా ఆ డప్పుతోనే నా ప్రయాణం మొదలైంది. ఒకే ఒక్క దరువుతో డప్పు మోగుతూ ఉంటే తలపైన వాటిని పెట్టుకున్న నేను ఊరిని విడిచిపెట్టి పొలిమేర వైపుగా వెళ్తున్నాను. పొలిమేర దాటి
సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ఉంటుంది. పైగా మార్గమంతా విపరీతమైన పొదలతో ఉంటుంది. ఆ పొదల మధ్య సాధారణంగా ఎవ్వరూ ప్రయాణం చెయ్యలేరు. కారణం ఏంటంటే ఆ మార్గమంతా కూడా ఆత్మలు సంచరిస్తూ ఉంటాయిది ఓ ప్రగాఢ నమ్మకం. ఇక అలాంటి మార్గంలోనే ఇప్పుడు మా ఇద్దరం వెళ్తున్నాం. కటిక చీకటి. ఆ చీకట్లో కూడా నా కళ్ళ ముందు ఎవరో సంచరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వారంతా ఎలా ఉన్నారు అంటే మనుషులు మాత్రం కాదు, చనిపోయిన వాళ్ళు. అప్పుడే తెలిసింది నాకు, నిజంగా ఇవన్నీ కూడా ఆత్మలని. వాటి వైపు నన్ను రమ్మని ప్రేరేపిస్తున్నాయి. నేను వాటి వైపు చూడాలని చూస్తుంటే డప్పు కొడుతున్న వ్యక్తి మాత్రం నన్ను హెచ్చరిస్తూ, నిన్ను పిలుస్తుంది మాత్రం మనుషులు కాదు, ఆత్మలు. ఒకవేళ వాటి పిలుపు విని వెనక్కి తిరిగి చూశావు అంటే ఇద్దరినీ చంపేస్తాయి. ఎవ్వరు పిలిచినా ఏమని మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుతిరిగి చూడొద్దు. నేను కూడా నీ వెంటే ఉన్నాను. మనం ఉన్నది ఇద్దరం. మనకు తోడుగా ఉన్నది సాక్షాత్తు ఇద్దరు అమ్మవారు. ఎంత పిలిచినా నువ్వు మాత్రం వెనుతిరిగి చూడకు అని ఆ డప్పు కొట్టే వ్యక్తి నన్ను పదే పదే హెచ్చరిస్తూ నన్ను వేగంగా గోదావరి ఒడ్డుకు తీసుకువెళ్తున్నాడు. నేను కూడా అదే వేగంతో ఆ గోదారమ్మ దగ్గరికి చేరుకోవాలని చూస్తుంటే చివరిగా ఒకే ఒక్క మర్రి చెట్టు ఉంటుంది. అది దాటితే గోదావరి. అది దాటి ఆ గోదావరిలో అడుగు పెడితే వాటి యొక్క ప్రభావం ఇకపైన నాపై ఉండదు. ఆ తరువాత అవి నన్ను ఏమీ చెయ్యలేవో. అది గ్రహించినటువంటి ఆత్మలన్నీ కూడా వరుసగా గుంపులు గుంపులుగా నాకు ఎదురు పడుతున్నాయి. నాతో మాట్లాడాలి అని చూస్తున్నాయి. వాటితో నన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాయి. కానీ డప్పు కొట్టిన ఆ వ్యక్తి చెప్పిన ప్రకారం నేను వెనుతిరిగి చూడకుండా, వాటిని పట్టించుకోకుండా నేరుగా వేగంగా ముందుకే వెళ్తున్నారు. ఇంకా గోదావరి దగ్గర పడుతుంది. ఒకవైపు ఆత్మలు నన్ను ఆపాలని చూస్తున్నాయి. నా కాళ్ళకు అడ్డం పడుతూ నన్ను గోదావరి వైపు వెళ్లకుండా చూస్తున్నాయి. కానీ నేను మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు, అస్సలు లెక్క చేయటం లేదు. డప్పు కనకయ్య హెచ్చరిక మేరకు కనీసం వెనుతిరిగి చూడాలన్న ఆలోచన కూడా లేకుండా అతి కష్టంగా ఆ గోదారమ్మ ఒడిలోకి చేరుకున్నారు. అంతే, కనకయ్య చెప్పిన ప్రకారమే తలపైన వస్తువులన్నింటినీ నీళ్లలో విడిచిపెట్టి 3 సార్లు తలంటు మునిగి చివరికి ఒడ్డుకు చేరుకునేసరికి అంతవరకు కనిపిస్తున్న ఆకారాలు ఇంకేమీ కనపడలేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. అమ్మవారి యొక్క మహత్యంతో నా శరీరం అంతా తేలికపడింది. ఇక అప్పటికే జాతర అద్భుతంగా పూర్తి కావటంతో కనకయ్యతో సహా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఊరిలోకి చేరుకున్నారు. కానీ నేను ఊరిలోకి చేరుకున్న మరుక్షణమే మా అత్తరు మా ఊళ్ళమ్మ తల్లి మళ్ళీ ఆవహించింది. నన్ను అక్కును చేర్చుకుని ఆ క్షణం ఇలా చెప్పింది, నా జాతర జరగకుండా అడ్డుకోవాలని ఎన్నో ఆత్మలు వీడిపైన అనేకమైన ఇబ్బందులకు గురి చేశాయి. నిజంగా వీడు గోదావరిలోకి చేరుకుంటాడు అన్న ఆశ కూడా లేదు. ఏదైనా మాయ చేసి వీడిని అక్కడే చంపుతాగి అని భయపడ్డాను. కానీ నా చెల్లెలు ముత్యాలమ్మ కూడా తోడుగా నిలవటంతో వీడు ఈనాడు ప్రాణాలతో బయటపడ్డాడని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నన్ను ముద్దాడుతూ కన్న తల్లి బిడ్డను లాలించినట్టుగా మాట్లాడుతూ, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయాయి, జీవితంలో నీకు ఎదురు లేదు అని మరొక్కసారి ముద్దాడి మనసారా దీవిస్తూ, ఇక ప్రతి ఏటా నీ చేతుల మీదుగానే నా జాతర జరగాలని, అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా వీడి చేతుల మీదుగా జాతర జరిపిస్తే మీ ఊరికి ఎటువంటి భయం లేకుండా నేను కాపాడుకుంటాను అని ఆ విధంగా అందరితో మరొక్కసారి చెప్పి అత్తమ్మను ఆవహించి ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లి ఒక్కసారిగా అత్తమ్మను విడిచిపెట్టింది. ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన యథార్థ సంఘటన. మరి ఆ రోజు నుండి ఈనాటి వరకు మా ఊరి జాతర ఒక్క నా చేతుల మీదుగానే జరుపుతూ ఉంటారు అంటూ వారి జీవితంలో జరిగినటువంటి ఆ యథార్థ సంఘటనను ఈరోజు మనతో పాటు షేర్ చేసుకున్నారు. మరి ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ జీవితంలో జరిగినటువంటి భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.